నేను మీ శ్రీకాంత్. చెట్టు చిక్కుడు ఇండియన్ బ్రాడ్ బీన్స్ లేదా డోలిచాస్ లబ్లాబ్. చెట్టు చిక్కుడును లబ్లాబ్ పర్పరస్ లేదా సీమ చిక్కుడు, పొలం లేదా ఇంటి తోటలలో సాగు చేసుకునే పంట. ప్రాథమిక వివరాలు. శాస్త్రీయ నామం లబ్లాబ్ పర్పరస్. కుటుంబం ఫబీసియాయ్. పరిచయం. చెట్టు చిక్కుడు ఒక బహువార్షిక చెట్టులాంటి పంట. దీని గింజలు, ఆకులు మరియు కాయలు ఆహారంగా ఉపయోగించబడతాయి. గుణాలు. రూపం. దీని కాయలు బీలమడుగులా ఉంటాయి, లోపల గింజలు ఉంటాయి. రంగు పచ్చ, ఆకుపచ్చ లేదా కొద్దిగా ఊదారంగు మిశ్రమంతో ఉంటాయి. చెట్టు చిక్కుడు వేర్ల వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ. చెట్టు చిక్కుడు మొక్క వేర్ల వ్యవస్థ శక్తివంతంగా ఉండి, మట్టి లోతుగా దిగుతుంది. ఈ వేర్లు మట్టి నైట్రోజన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. వేర్ల వద్ద రైజోబియం బ్యాక్టీరియా ఉండి, నైట్రోజన్ స్థిరీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. మూలవేరు మరియు ఉపవేర్లు. మూలవేరు ప్రధానంగా మట్టి లోతుల్లో నీటిని, పోషకాలను గ్రహించడానికి పనిచేస్తుంది. ఉపవేర్లు ఇవి ఉపరితలానికి దగ్గరగా ఉండి, మొక్కకు అవసరమైన అదనపు పోషకాలను గ్రహిస్తాయి. వేర్లు బలంగా ఉండి, మొక్కను మట్టిపై నిలబెడతాయి. పొడివాటికి తట్టుకోగల సామర్థ్యాన్ని ఇస్తాయి. పంట. ఇది సాధారణంగా శీతాకాలంలో పండిస్తారు. పౌష్టిక విలువలు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, శరీర ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్లు మరియు ఖనిజాలు. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఉపయోగాలు. ఆహారంలో కూరలుగా వండడానికి, సూప్లలో మరియు కూరగాయల కలయికలో ఉపయోగిస్తారు. వేపుడు, పులుసు లేదా పచ్చడి చేయడానికి వీలవుతుంది. పశువుల ఆహారం. ఆకు మరియు మొక్కలను పశువులకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు. రక్తహీనతను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి. పంట సాగు. 1. వాతావరణం. చెట్టు చిక్కుడు పంటకు సమశీతోష్ణ వాతావరణం అనుకూలం. 2. మట్టి. మంచి నీటిని నిలుపుకునే శక్తి గల నేల అవసరం. 3. నాట్లు. విత్తనాలను సెప్టెంబర్, నవంబర్ మధ్య నాటడం మంచిది. 4. ఎరువులు. ప్రకృతి సిద్ధమైన ఎరువులు మరియు కాంపోస్ట్ వాడటం మేలైన ఫలితాలను ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.